శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. మీకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది, ఒక మొండి పట్టుదల ఉన్న ఒక గొప్ప పోరాట యోధుడు మీకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, అదే విధంగా ఆయనకు ఒక గొప్ప టీం ఉంది కాబట్టి మీరే ఒక ఎంపీ అభ్యర్థిగా మరి ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మీరు పార్లమెంట్ పంపించి నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే నేను మాట్లాడినట్టు కాదు, గట్టులో ఒక రైతు కూలి బిడ్డ మాట్లాడినట్టు. నేను పార్లమెంటులో మాట్లాడుతుంటే గద్వాలలో చీరలు తయారు చేసే ఒక నేత కార్మికుడు మాట్లాడినట్టు మిత్రులారా. నేను పార్లమెంటులో మాట్లాడుతుంటే ఒక ఉపాధ్యాయుడు మాట్లాడినట్టు మిత్రులారా. నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఒక మార్కెట్ యార్డ్లో బస్తాలు వస్తున్న హమాలీ మాట్లాడినట్టు మిత్రులారా. నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే పత్తి చేనుకు మందు కొడుతున్న ఒక రైతు మాట్లాడినట్టు మిత్రులారా. నేను పార్లమెంటులో మాట్లాడితే ఒక ఆర్టీసీ కార్మికుడు మాట్లాడినట్టు మిత్రులారా. నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఒక పుట్టబోయే బిడ్డ తన భవిష్యత్తు కోసం బంగారు బాట వేసుకున్నట్టు మిత్రులారా. నేను కాదు మిత్రులారా, నేను మీరే. అందుకొరకే దయచేసి మీకోసమే నేను వచ్చినా, నాకు ఏమీ అవసరం లేదు మిత్రులారా. అందుకొరకే మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంత కష్టమైనా కూడా, ఇంత ఒత్తిడున్నా కూడా, ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా మీ సహచరులు కొంతమంది అయిష్టంగానే అవతల వైపు పోయినప్పుడు కూడా గుండె వగలకుండా ఈరోజు గుండె ధైర్యంతోని మొండు పట్టుదలతోని ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ సైనికులకందరికి కూడా మరొక్కసారి పాదాభివందనాలు చేస్తూ దయచేసి భారీ మెజారిటీతో మీరు ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరుకుంటూ, జై ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈసారి నడిగడ్డతో సహా నాగర్ కర్నూలుతో సహా తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు కూడా సింగిల్ హ్యాండెడ్ గా భారత రాష్ట్ర సమితిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఉద్యమ పార్టీలలో పెరికి పందాలకు స్థానం ఉండదు, అవునా? ఈ చిన్న పోలీసు కేసులకు, ఈ చిన్న ప్రలోభాలకు ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు. లేకుంటే నిజంగా మీరు భయపడి ఉంటే ఇంతమంది ఈరోజు ఎర్ర టెండలు ఇక్కడికి రారు, అవునా? మీకొక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది, మీకొక గొప్ప పోరాటాల చరిత్ర ఉన్నది, మీ గుండె నిండా ధైర్యమే ఉన్నది తప్ప పిరికితనం లేదు మిత్రులారా. అదే ఏటి అవతల కొల్లాపూర్లో నిన్నగాక మొన్న మరి బీకేఎంఆర్ యూత్ ఫోర్స్ తమ్ముడు చాలా చక్కగా చెప్పిండు, మీడియా వాళ్ళు లేకుండానే మేము సమావేశం పెట్టుకుంటాము అని అంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు. దాని అర్థం ఏంది? ఈ గూడుకుట అని బయటి ప్రపంచానికి తెలుసు. వాళ్ళు ఎంపీలుగా చేసేది ఎందుకోసం అయ్యా అంటే తెలంగాణ సంపదను దోచుకొని ఢిల్లీ పెద్దల ముందర పెట్టడం కోసం అయ్యారా వాళ్ళు చేస్తా ఉన్నారు. అదే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఢిల్లీతో కొట్లాడి అక్కడి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ మరి నడిగడ్డ మీద కానీ లేకపోతే తెలంగాణలో ప్రతి ఇంచు భూమి మీద కూడా ఖర్చు పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే విధంగా చూసేది మరి బీఆర్ఎస్ పార్టీ. ఇలా మనం అభివృద్ధి వైపున్నామా అవినీతి వైపున్నామా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల నిజం వైపున్నామా 100 రోజుల అబద్ధం వైపున్నామా ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎక్కడ పోయినా 6 గ్యారంటీలు, ఎక్కడ పోయినా రైతు భరోసా, ఎక్కడ పోయింది విద్యార్థి చేయూత, ఎక్కడ పోయింది మరి మహాలక్ష్మి స్కీము, ఎక్కడ పోయింది గ్యాస్కు మరి 500కే గ్యాస్, ఎక్కడ పోయింది రైతు బీమా, ఇంకా ఎక్కడ పోయింది మీరందరూ చెప్పిన పథకాలు? అవన్నీ కూడా లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వల పట్టుకొని ఎక్కడెక్కడైతే బలహీనతలున్న నాయకులు దొరుకుతారో వాళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను తిరుగుతా ఉన్నాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి గారు చేయాల్సింది? మరి వారు పాలమూరు బిడ్డ అంటున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ మనం అందరం కూడా పాలమూరు బిడ్డలమే. మరి పాలమూరు బిడ్డలు చేయాల్సిన పని ఇదేనా? చెప్పండి, ఇదేనా పాలమూరు చేయాల్సిన బిడ్డలు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.